అమెరికా యూరోప్ దేశాలకు ఒక కొత్త కష్టం రాబోతుంది. ఏంటయ్యా అంటే నాటోలో ఉన్నటువంటి 28 దేశాల తర్వాత మనం 2 యాడ్ చేసుకున్నారు, మొత్తం 30 దేశాలు. నాటో వాళ్ళు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ సభ్య దేశాలు అందరూ కూడా ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కడికి వీటో అధికారం ఉంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో వచ్చే 193 దేశాలు ఉంటే అందులో 5 మాత్రమే శాసనసభ్య దేశాలు, ఆ 5 సభ్య దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంది, మిగతా వాళ్ళకు ఉండదు. ఈవెన్ భద్రతా మండలిలో కూడా 14 మంది ఉన్నా ఈ 5గురికి మాత్రం వీటో అధికారం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు. అదే నాటోలో అయితే 30 మందికి, ఎంతమంది సభ్యులు అయితే అంతమందికి వీటో అధికారం ఉంటుంది. ఇప్పటికే హంగరీ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తూ అమెరికా యూరోప్ దేశాలు ఎప్పుడైనా సరే ఉక్రెయిన్కి సాయం చేస్తుంటే దానికి బ్లాక్ చేస్తూనే, పెద్ద దాడికి కూడా బ్లాక్ చేస్తూనే, నాటో దేశాలు యుద్ధం చేద్దామంటే కూడా బ్లాక్ చేస్తూనే ఇట్లాగా తమ వీటో అధికారాలను అడ్డుపెట్టి ఇప్పుడు అగ్నికాజ్యంతోడైనట్టు మరొక దేశం, నాటో దేశమైనటువంటి స్లోవేకియాలో రష్యా అనుకూల వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పీటర్ పెలిగ్రిని, an ally of Slovakian Prime Minister Robert Fico, won the president elections on April 6th. Pellegrini, the head of the left-wing HLAS Voice party, defeated Ivan Korok, a pro-Western diplomat and a supporter of Ukraine. After Pellegrini's victory, Fico, a staunch opponent of military aid to Ukraine, will cement his grip further on power in the NATO nation. ఇది ఇప్పుడు నాటో దేశాలు రష్యా మీద యుద్ధం చేయడం కష్టమే. ఎందుకంటే వరుసపెట్టి రష్యాకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఇప్పుడు 3 ఉన్నారు. అందులో టర్కీ కూడా అటు ఇటు గేమ్స్ ఆడుతూ ఉంటుంటుంది. 2 స్ట్రాంగ్ ఎలైస్ ఉన్నాయి, అది హంగరీ కానీ ఇప్పుడు స్లోవేకియా కావచ్చు. కాబట్టి రష్యా మీద యుద్ధానికి ఆపుతారు వీళ్ళు.